గ్రీసు దేశ నాటక సమాజం ఒకటి 1985లో మన దేశానికి వచ్చి ఉజ్జయినిలో ప్రతి ఏటా జరిగే కాళిదాస జయంతి సందర్భంగా శాకుంతలం ప్రదర్శించి మెప్పు పొందింది. అత్యంత ముఖ్యమైనది పీటర్ బ్రూస్ నేతృత్వంలో వివిధ దేశాలలో ప్రదర్శించబడిన మహాభారత యుద్ధ నాటకం. జిన్ క్లాడ్ కార్యర్ ఆంగ్లంలో ఈ నాటకం తయారు చేశాడు. ఇది 9 గంటల నాటకం. 9 ఏళ్ల కృషి ఫలితం. 1986 ఏప్రిల్ నుండి 2 ఏళ్లకు పైగా గ్లాస్గో నగరం అంటే స్కాట్లాండ్ లోని నగరంలో దీనిని ప్రదర్శించారు. 1988 మే నెలాఖరున దీని రంగస్థలి టోక్యోకు మారింది. అక్కడ భారతీయ మహోత్సవాలలో ప్రేక్షకులను ఇది అలరించింది. అంతటితో ప్రపంచ వ్యాప్తంగా ఈ నాటక ప్రదర్శన కార్యక్రమం ముగిసింది. దీన్ని జ్యూరిచ్, లాస్ ఏంజల్స్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో ప్రదర్శించారు. ఈ నాటకంలోని పాత్రధారులు వివిధ దేశాలకు చెందినవారు. అర్జునుడు ఇటలీ నటుడు కాగా, ధర్మరాజు జర్మనీ దేశస్థుడు, ద్రోణుడు జపాన్ కు, పాండురాజు ఇండోనేషియాకు, కర్ణుడు ట్రినిడాడ్ కు చెందినటువంటి వారు. నటీనట వర్గంలో ఏకైక భారతీయ ప్రతినిధి మల్లికా సారాభాయ్ అనే ఆవిడ కూడా బొంబాయి నుండి ప్రతినిధిగా వహించింది. చూసారా, పాశ్చాత్యవాదులు మన భారతాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు.